श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మ స్వరూపులారా, అతి ప్రాచీనమైనటువంటి సాంఖ్య దర్శన శాస్త్రం. నిన్నటితోటి మనము సంక్షిప్తంగా అన్ని కారికలు చెప్పుకున్నాం, విచారణ చేసాం. చెప్పుకున్నాం అనే దానికంటే కూడా విచారణ చేసాం. అంటే ఇదేంటి, ఇది ఇలా ఎందుకు చెప్పారు, దీని వెనకాల ఎలా అన్వయించుకోవాలి, దీన్ని మనం చూసేటువంటి వాటిల్లో ఈ భౌతిక ప్రపంచంలో లేదా దృగ్గోచరమయ్యేటువంటి పాంచభౌతికమైనటువంటి జగత్తులో ఈ కారికల్ని ఎలా అన్వయించుకోవాలి. గౌడపాది కారికలు సాంఖ్య దర్శన శాస్త్రం, కపిల విరచితం. దాన్ని అన్వయించుకొని ఇందులో కంటే ఇంకా బెటర్ విషయాలు ఇతర దర్శన శాస్త్రాలు ఉన్నాయి అనేటువంటిది గ్రహించి, బెటర్ ఇన్ ద సెన్స్ ఇందులో నిరీశ్వర సాంఖ్యం అని చెప్పబడింది. తర్వాత సాంఖ్యంలో ఈశ్వర సాంఖ్యం ఉంది, అది కూడా ద్వైత సిద్ధాంత ప్రబోధకమే. సో ద్వైతం నుంచి క్రమక్రమంగా విశిష్ట అద్వైతం గురించి, తర్వాత అద్వైతం గురించి తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉండాలి. సాధన కూడా 3 రకాలని చెప్పుకున్నాం. లేదా 3 రకాలనే కంటే కూడా నిష్కామ కర్మము, ఉపాసన, జ్ఞానము. వ్యాకరణ ప్రకారం జ్ఞానం అంటారు దీన్ని. మన దగ్గరేమో జ్ఞానము అంటాం, నార్త్లోకి వెళ్తేనేమో జ్ఞాన్ అంటారు ఉత్తరాదిలో. సో ఏదైనప్పటికీ కూడా అందరూ, అంటే ఈ సాంఖ్య దర్శన శాస్త్రం కూడా చెప్పేటువంటిది జ్ఞానాతేవత కైవల్యం, జ్ఞానం ద్వారానే మోక్షం సాధించవచ్చు. కాకపోతే వీళ్ళ జ్ఞానము అనేటువంటిది, వీళ్ళ నిర్వచనం, వీళ్ళ సాంఖ్యుల యొక్క సిద్ధాంతం ప్రకారం జ్ఞానం అనేటువంటిది 25 తత్వాలని తెలుసుకోవటం వరకే వచ్చింది. మరి ఇంతేనా, దీనికంటే ఇంకా ఇతరత్ర ఉందా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తర్వాత కూడా తెలుసుకుంటూ ఉంటే అవకాశాన్ని బట్టి తెలుసుకోవాలి. తెలుసుకుంటే పతంజలి యోగ దర్శనంలో ఇంకొంచెం విస్తారంగా వస్తుంది, అక్కడ కొంచెం ఈశ్వరతత్వం విస్తారంగా ఉంటుంది. తర్వాత న్యాయ వైశేషిక దర్శనాలు, మొత్తము శాస్త్రం అంతా అధ్యయనం చేయాలి అనే దానికంటే కూడా అసలు శాస్త్ర పరిచయం జరిగితే మనకు ఒక అవగాహన వస్తుంది. అంతవరకు చాలు మనకి. మన ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి, వయో పరిమితులను బట్టి, వయసు దృష్ట్యా శాస్త్రాధ్యయనం చేసి నిష్ణాతులం అయిపోవాలి అనేటువంటిది ఆలోచన ఉంటే మంచిదే. కానీ శాస్త్ర పరిచయం తెలిస్తే మనకి ఒక అవగాహన వస్తుంది. లౌకికమైనటువంటి ఈ పాంచభౌతిక ప్రపంచంలో మనం ఎలా ఉంటూ మిగిలినటువంటి కాలాన్ని ఏ మార్గం ద్వారా మనం టువర్డ్స్ లిబరేషన్, అంటే మోక్షం కోసం వీలైనంత ప్రయత్నం చేయటమే ఇప్పుడు మనం చేయగలిగినటువంటిది. ఎందుకంటే నో గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు, నేను పూర్తి 100 ఏళ్ళు బతుకుతాను అని చెప్పి గుండె మీద హ్యాపీగా చేసుకుని చెప్పేటువంటి అవకాశాలు ఈ కాలంలో ఉన్నాయంటే ఎవరికి తెలియదు. ఏ కాలంలో కూడా గ్యారంటీ దేనికి లేదు. రేపు తెల్లారిన తర్వాత నిద్ర లేచామా, ఓకే ఈరోజు డైలీ యాక్టివిటీస్, నిద్ర లేదు, అమ్మయ్య ఇంకో లోకంలో యాక్టివిటీస్, అక్కడైనా మళ్ళీ ఇంతే. ఇక్కడ యాక్టివిటీస్ అయిపోయినాయి అనుకుంటాం, కానీ ఇంకొక దగ్గర మొదలవుతున్నాయిగా. అలా అవుతూ ఉంటే ఎప్పటికి బయటపడేది? సో బయటపడటం అంటే మోక్షం, ఇదే చెప్తారు. సో భాష్యం ఎవరి కారికలకి, సాంఖ్య కారికల భాష్యం
ఎవరిది అని అంటే భాష్యం రాసినటువంటి వాళ్ళు గౌడపాదాచార్యులు వారు. ఎవరు ఈ గౌడపాదాచార్యులు వారు? ఇలాంటి వాళ్ళని మనం కాస్త స్మరించుకుంటే మనకి మంచిది. శంకరాచార్యులు వారి యొక్క గురువు గారు గోవింద భగవత్పాదులు, ఆయన గురువు గారు గౌడపాదాచార్యుల వారు. అంటే శంకరాచార్యుల వారికి పరమ గురువు. ఈ గౌడపాదాచార్యుల వారు ఇప్పుడు ఈ సాంఖ్య దర్శనానికి భాష్యం రాశారని చెప్తున్నారు. అదేవిధంగా ఉపనిషత్తులలో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు ప్రణవనాదం అంటే ఓంకార తత్వాన్ని గురించి వివరించేటువంటి ఉపనిషత్తు ఒకటి ఉంది. దాని పేరు మాండుక్య ఉపనిషత్తు. దాదాపు 20 మంత్రాలు ఉంటాయి. 12 మంత్రాలు, 12 మంత్రాలతో చిన్న ఉపనిషత్తు అది చెప్పుకోవడానికి. కానీ అద్భుతమైనటువంటి ప్రణవతత్వం యొక్క విచారణ అంతా కూడా ఉంటుంది. మాండుక్య కారికల్ని కూడా గౌడపాదాచార్యుల వారు రాశారు. వాటిని కూడా శంకరాచార్యుల వారు తమ భాష్యంలో సందర్భానుసారంగా ఆ భాషలో వివరించడం జరుగుతుంది. ఆ కారికల్ని కూడా తీసుకోవటం. అటువంటి గౌడపాదాచార్యులు స్మరించడం జరిగింది. వారి గురించి చెప్పుకోవడం కోసం గోవింద భగవత్పాదుల వారిని స్మరించడం జరిగింది, శంకరాచార్యుల వారిని స్మరించడం జరిగింది, కపిల మహర్షిని స్మరించడం జరిగింది, కపిల వారిని. సో వీళ్ళందరికీ కూడా ఒక్కసారి మనం త్రికరణ శుద్ధిగా కనీసం మానసికంగా ఒకసారి నమస్కారం చేసుకుని, ఎందుకంటే వాళ్ళు అందించిన జ్ఞానమే ఇదంతా. దీని ఫలస్థుతిని కాస్త విచారం చేద్దాం. ఫలస్థుతి తెలిస్తే ఏమవుతుంది అని అంటే అదొక ఓకే, దీని మూలాన ఈ బెనిఫిట్ ఉంది, ప్రయోజనం అనుద్దేశం మంద్యోపి ప్రవర్తతే, ఇది ప్రయోజనం ఇలాంటిది ఉంటుంది అనేది తెలిసిందనుకోండి, అదొక సంతోషం. తెలుసుకున్నటువంటి దానికి ఇటువంటి ఫలితం కూడా ఉంది, ఇది చెయ్యండి అని అంటే ఎందుకు, దానికి మోటివేషన్ ఉందనుకోండి, ఇది చేస్తే మీకు ఈ నెలాఖరికి జీతం వస్తుంది కాబట్టి అదొక మోటివేషన్ తోటి చేస్తారు, అదొక ప్రయోజనం కనిపిస్తుంది కాబట్టి. అలాగే ప్రతిదీ, ఇది చదువు నీకు సర్టిఫికేట్ వస్తుంది, లేదా నువ్వు ఇది చదువు నీకు ఉద్యోగం వస్తుంది. చదివేటప్పుడు అంతకంటే ఎక్కువ పెద్దగా మోటివేషన్ ఏమైనా ఉందా? జ్ఞానం సంపాదించేయాలి, లేకపోతే నేను ఏదో నిష్ణాతుడిని అయిపోవాలి, అంతటి మోటివేషన్తో చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా PhD లెవెల్కి వెళ్ళిపోయిండే వాళ్ళేమో కూడా. సో మంచిదే, అంతవరకు వెళ్ళకపోయినా కూడా అటువంటి మోటివేషన్ తోటి చదివి ఉంటే అది వేరే ఉంటుంది వాళ్ళ యొక్క అంతఃకరణ స్థితి. సో ఇది చదివి దాని యొక్క ఫలితం ఏంటి ఇక్కడి నుంచి చెప్తున్నారు. ఈ 69వ కారిక నుంచి పురుషార్థ జ్ఞానమిదం గుహ్యం పరమర్షిణా సమాఖ్యాతం స్థిత్యుత్పత్తి ప్రళయాః. స్థితి ఉత్పత్తి ప్రళయ చింత్యంతే యత్ర భూతానాం. పరమ పురుషార్థమైనటువంటి మోక్షము. పురుషార్థాలు ఎన్ని? పురుషార్థాలు 4. ఏంటవి? ధర్మము, అర్థము, కామము, మోక్షం. సో వీటిలో పరమ పురుషార్థం అని దేన్ని అంటారు? మోక్షము పరమ పురుషార్థం. ధర్మాన్ని ఆసరాగా చేసుకొని మిగతా పురుషార్థాన్ని సాధించాలి అని ముందుగా ధర్మాన్ని పెట్టారు, చివరిగా మోక్షం పెట్టారు. అంటే ఈ విధంగా ఇవి చేస్తూ మోక్షాన్ని మర్చిపోకుండా ఉండు, మోక్షం వైపు ప్రయాణించు అని. సో ఇటువంటి పరమ పురుషార్థమైనటువంటి మోక్షము, దానికి ఒక మార్గం ఉండాలి కదా, దానికి ఒక పాత్ ఉండాలి. ఆ మార్గం ఏంటి అంటే ఈ రహస్య జ్ఞానము. ఇది సాంఖ్య సిద్ధాంతం. రహస్య జ్ఞానం అని ఎందుకన్నారు అంటే ఇది గురువు నుంచి శిష్యుడికి వచ్చేటువంటి తప్ప ఎవరికి వాళ్ళకి చెప్పేసేది కాదు, ఎవరికంటే వాళ్ళకి చెప్పేటువంటిది కాదు. కానీ ఇవాళ రేపు ఏంటంటే అన్ని యూట్యూబ్లో దొరికిపోతున్నాయి, నెట్లో దొరికిపోతాయి, వెతికేసేసి చదివేసేయచ్చు కానీ సాధించేటప్పటికి మాత్రం ఒక గురువు అవసరం అప్పుడు తెలుస్తుంది. సాధించగలిగితే మరీ మంచిది, కానీ ఎంత చేసినా ఈశ్వర అనుగ్రహము గురువు అనుగ్రహము లేకుండా సాధించలేము. సో పరమ పురుషార్థమైనటువంటి మోక్షానికి మార్గం ఈ రహస్య జ్ఞానం. రహస్య జ్ఞానం అని ఎందుకన్నారు? అంత తేలికగా తెలియబడేది కాదు కాబట్టి రహస్య జ్ఞానం. ఎందుకు తెలియబడదు? కూర్చుని లడ్డూ చూస్తే పంచభూతాలు కనిపిస్తాయా అంటే అంత తేలిగ్గా కనపడదు. కానీ విచారణ చేయగా
ఏది చూసినా కూడా ఇందులో ఇది పాంచభౌతిక తత్వము అనేటువంటిది ఫస్ట్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి బుద్ధి, మహత్వం అన్నీ అలా తెలుస్తాయి. అందుకని రహస్యం అది ఒకటి. రెండోది ఏంటి, పారంపరికగా వచ్చేదే తప్ప విస్తారంగా దొరికిపోతుందని లేదు. క్రమశః నేర్చుకోవాల్సినటువంటిది ఇది, క్రమశః తెలుసుకునేటువంటిది. సో ఇటువంటి జ్ఞానస్వరూపాన్ని ఫస్ట్గా వివరించింది ఎవరు? కపిల మహర్షి. కపిల ప్రోక్తం కాబట్టి కపిల మహర్షి అన్నాం. ఆయనే ఫస్ట్. ఈ శాస్త్రం నందు ఏమేం చెప్పారు? 2 విషయాలు ముఖ్యం, ప్రకృతి, పురుషుడు లేదా చైతన్యం. ఇంతే కాకుండా ఇంకేమేం చెప్పారు? సృష్టి గురించి చెప్పారు, స్థితి గురించి చెప్పారు, లయ గురించి చెప్పారు, అంటే మోక్షం దాకా. సో వీటిని చక్కగా వివరించారు, స్థితి లయ కూడా వివరించారు. సో ఇది ఒకటి. అంటే తెలుసుకుంటే మనకి ఈ విషయాల పట్ల, ఏ విషయాలు? ఈ సృష్టి, స్థితి, లయ, ఇటువంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది థియరిటికల్, అట్లీస్ట్ ప్రాక్టికల్గా కనపడకపోయినా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది. అట్లీస్ట్ పంచభూత తత్వాలకు సంబంధించిన అవగాహన వస్తుంది, పంచభూతాల పట్ల అవగాహన వస్తుంది. ఆకాశం ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? ఆకాశం ఎక్కడుంది? అంతటా ఉంది. అక్కడ ఉన్నదే ఆకాశం కాదు, అదే అక్కడ అందాం, కానీ అంతటా ఉంది కాబట్టి మనం అంతా ఉన్నాం. అది ఆకాశం. ఇలాంటివి మనకి ఒక అవగాహన వచ్చింది. సో ఇది 2వ ఫలశ్రుతి. ఏతత్ పవిత్రమగ్ర్యం మునిరాసురయే అనుకంపయా ప్రదదౌ ఆసురిరపి పంచశిఖాయ తేన బహుధా కృతం తంత్రం. అంటే ఈ సాంఖ్యతంత్రము, తంత్రం అంటే ఇక్కడ శాస్త్రము అనేటువంటిది అర్థం. ఈ తంత్రాన్ని బహుధాకృతం అంటే విస్తారంగా చాలామందికి బోధించబడింది. ఎవరితోటి? ఫస్ట్గా ముని అంటే ఇక్కడ కపిల ముని. ఫస్ట్ ఎవరైతే రాశారో ఆ కపిల ముని ఆసురి అనేటువంటి మునికి ఆయన బోధించారు. ఆయన అనుకంపయ అంటే దయతోటి ప్రదదౌ ఇచ్చారు. ఎవరికి? ఆసురిరపి పంచశిఖాయ అంటే కపిల ముని దయతోటి ఆసురి అనేటువంటి మునికి అది ఇస్తే, ఆ ఆసురి ఆయన ఏం చేశారు? పంచశిఖాచార్యులు అనేటువంటి ఆయనకి ఇచ్చారు. ఆసురాచార్యుడు ఆయన పేరు. ఆసురాచార్యుడు పంచశిఖాచార్యునికి ఇచ్చారు. ఆ పంచశిఖాచార్యుని నుంచి ఈ శాస్త్రం ఆయన శిష్యులకి అలా పరంపరగా బోధించబడుతూ విపులీకరించబడింది. సో ఈ శాస్త్రం పవిత్రము, అగ్రగణ్యము. ఎందుకంటే ఎవరి శాస్త్రాన్ని వాళ్ళు దిస్ ఇస్ ది బెస్ట్ అని చెప్తారు. కానీ ఇందులో డిమెరిట్స్ అనేటువంటి వారు శంకరాచార్యులు వారు చూపించారు. ఇది ద్వైతము, ఇది ఇంతే, దీంట్లో ఇంత లిమిటేషన్ ఉంది, అవన్నీ చూపించి వీటికంటే విశిష్టమైనటువంటిది వేదాంతము, అద్వైత సిద్ధాంతం చూపించారు. కాబట్టి మనం ఈ దర్శనశాస్త్ర అధ్యయనము ఈ ఋషులను ఎందు గౌరవంతో మనం కూడా అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి ఇది పవిత్రమైనటువంటిది, బెస్ట్ ఇన్ ఇట్స్ లెవెల్. ఆ లెవెల్లో ఇది బెస్ట్. ద్వైత సిద్ధాంతాన్ని బోధించేటువంటి వాటిలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకుంటే తప్పేం లేదు. ఎందుకంటే ఇదే కదా మనకి ముందుగా ఇలాంటిది ద్వైతం అనేటువంటిది ఒకటి చెప్పింది, అన్నిటికంటే ముందు చెప్పింది. అది కాకుండా ఈశ్వరుడు గురించి చెప్పకున్నప్పటికీ ఇలాంటి తత్వాలు ఉన్నాయి, ఈ తత్వాల ఇలాంటి ప్రమాణాలు ఉన్నాయి. 3 ప్రమాణాల గురించి కూడా చెప్పింది ప్రత్యక్ష. ఈ ప్రమాణాలని ఇతర దర్శన శాస్త్రాలు, ఇతర శాస్త్రాలు చాలా వాటిలో కొన్ని ఎడిషన్స్ ఉంటే వచ్చాయి తర్వాత, కానీ ఈ ప్రమాణాలని విస్తారంగా అధ్యయనం చేయటం జరిగింది. ప్రమాణాలంటే 3 చెప్పుకున్నాం. ఏంటి గుర్తుందా? ఇంద్రియ గోచరం అయితేనేమో ప్రత్యక్షం, ఇంద్రియ గోచరం కాలేదు పరోక్షము, లేదా దాన్ని ఏమన్నాం? అనుమానము. ఈ రెండిటితోటి కాలేదు. శాస్త్రవాక్యం లేదా శృతివాక్యం, శృతి ప్రమాణం లేదా శబ్ద ప్రమాణం లేదా ఆప్తవాక్యము శృతి ప్రమాణం, ఇలా చెప్పుకున్నాం. వీటిని ప్రమాణాలు అని చెప్పుకున్నాం. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత 3 ఉంటాయి ఇందులో.
అది త్రిపుటి అని అంటారు, అది వేరే సబ్జెక్ట్. సో ఇటువంటి జ్ఞానాన్ని దయతోటి కపిలముని ఆసురాచార్యునికి, ఆసురాచార్యుడు పంచశిఖాచార్యునికి, పంచశిఖాచార్యుల వారు దానికి వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యానం అందించింది ఆయన. సో ఈ విధంగా శాస్త్ర సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. తర్వాత కాలంలో, ఉత్తరోత్తర కాలంలో గౌడపాదుల వారు దానికి భాష్యం రాయటం జరిగింది. సో 71. సో సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది, ఇలా కొనసాగుతోంది. శిష్య పరంపరయా ఆగతమీశ్వర కృష్ణేన చైతదార్యాభిః సంక్షిప్తమార్యమతినా సమ్యగ్ విజ్ఞాయ సిద్ధాంతం. ఇక్కడ చైతత్ ఏతత్, అది కృష్ణేన చ ఏతత్. ఆర్యాభిః, ఆర్యాభిః అని అంటే ఆర్య ఛందస్సులో రాయటం జరిగింది అని చెప్పటం. ఆర్యుల ఆర్యల చేత, ఆర్యల చేత అంటే ఆర్య ఛందోబద్ధమైనటువంటి శ్లోకముల చేత. అంటే ఈ శ్లోకాలని ఏ ఛందస్సులో ఉన్నట్టు ఇప్పుడు ఆర్య ఛందోబద్ధములైనటువంటి శ్లోకముల చేత సంక్షిప్తం చేయబడింది, మనకు సంక్షిప్తంగా అందించబడింది. ఏంటి ఈ సిద్ధాంతం? ఏ సిద్ధాంతం? సాంఖ్య సిద్ధాంతం. సో శిష్య పరంపరలో ఈ విధంగా వచ్చిందనమాట. ఆర్యమతిన అంటే ఉత్తమ ప్రజ్ఞ కలిగినటువంటి ఎవరితోటి? ఈశ్వర కృష్ణునితోటి. ఈశ్వర కృష్ణుడు అనేటువంటి ఆయన వీటిని ఈ విధంగా చక్కగా శ్లోకాల రూపంలో జరిగింది. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానాన్ని శిష్య పరంపర ద్వారా అందిన ఈ సిద్ధాంతాన్ని చక్కగా ఆకళించుకొని ప్రజ్ఞాశాలి అయినటువంటి ఈశ్వర కృష్ణుల వారు సిద్ధాంత సారాన్ని సంక్షిప్తంగా ఆర్య ఛందస్సునందు కూర్పబడినటువంటి శ్లోకములలో పొదిగి అందించారు. ఈ శ్లోక రూపంలో మనకి ఎవరి నుంచి వచ్చింది? ఈశ్వర కృష్ణుల వారితో. భగవద్గీత ఎవరి నుంచి వచ్చింది? శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తే ఆ సిద్ధాంతాన్ని శ్లోక రూపంలో మనకు అందించింది వేదవ్యాసుల వారు. అదేవిధంగా కపిలముని ఫస్ట్ ఎవరికి చెప్పారు? ఆసురికి. ఆసురీముని పంచశిఖాచార్యునికి. ఆ శిష్య పరంపరలో వస్తూ వస్తూ ఈశ్వర కృష్ణుల వారు ఆ సిద్ధాంతాన్ని ఏం చేశారు? శ్లోక రూపంలో, ఆర్యఛందోబద్ధమైనటువంటి శ్లోక రూపంలో అందించారు. సో 70 కారికల గ్రంథం ఇది ఈశ్వర కృష్ణుల వారు అందించండి చెప్పినప్పటికీ 68 దగ్గరే మనకి 68 కారికలతో అయిపోయింది. వీరేమంటున్నారంటే 69 తోటి విషయ ప్రతిపాదన ముగిసింది అన్నారు. కానీ ఎక్కడో మరి ప్రింట్ మిస్టేక్ ఉండొచ్చు, లేదా ఒకటేమన్నా, ఎందుకంటే ఒక చోట నంబర్స్ 2 పడ్డాయి. 35, 36 2 సార్లు వచ్చింది నెంబర్. సో అదర్వైజ్ అది 69 అయి ఉంటాయి శ్లోకాలు. 36 ప్రింట్, అలాంటి ప్రింట్ మిస్టేక్స్ ఏదో ఉంటాయి. అలా ఇంకెక్కడన్నా జరిగిందేమో, నేను గమనించలేదు. చెప్పడం మీద ఆసక్తి తప్ప ఈ చిన్న చిన్న లోపాలను పట్టుకునే ఉద్దేశము కానీ ఆసక్తి లేకపోవటం ఒకటి. పెద్దగా దాని మీద మనం పరిశ్రమ ఎక్కువగా చేయకపోవటం. అవసరమైనంత చేసాం కానీ ఇంకా ఎక్కువగా చేయలేం. ఎక్కువగా పరిశ్రమ చేస్తే ప్రతిదీ క్షుణ్ణంగా గ్రహిస్తాం. సో 69 కారికలతో విషయ ప్రతిపాదన జరిగింది. ఆ పైన కారికలు ఎవరో రచించి చేర్చారు. పైన కారికలు అంటే ఈ ఫలస్థుతి ఇలాంటి కారికలు ఇంకెవరో చేర్చారు అని ఒకళ్ళు, అదొక అర్థం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం సాంఖ్యంలో 523 శ్లోకాలు ఉన్నాయి. అంటే 69 మాత్రం ఈశ్వర కృష్ణుల వారు ఇస్తే మిగతావన్నీ ఇంకెవరో చేర్చి ఉండవచ్చు. ఆ అర్థం అయినా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మనకి మూలతః ఏదైతే చెప్పారో ఈశ్వర కృష్ణుల వారు వాటి అధ్యయనం చేయటం జరిగింది. సంఖ్య కొంచెం అటు ఇటు అయితే ఏమైందిలే కానీ. తర్వాత 72 ఫలస్థుతి. సప్తత్యాం కిల ఏ అర్థాస్తే అర్థాః కృత్స్నస్య షష్టితంత్రస్య ఆఖ్యాయికా విరహితాః పరవాద వివర్జితాశ్చాపి. అంటే ఇది అతి ప్రాచీనమైనది కావడంతో ఒక గుడ్ క్వాలిటీ అనొచ్చు, లేకపోతే ఒక విశిష్ట క్వాలిటీ ఏంటంటే ఇతర సిద్ధాంతాలు ఏం లేవు అప్పుడు.
అతి ప్రాచీనమైనది కాబట్టి ఆ కాలానికి ఇంకా ఇతర సిద్ధాంతాలు, ఇతర మతాలు, ఇతర సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలు అలాంటివి ఏమీ లేవు. కాబట్టి వాటిని విమర్శించాల్సిన అవసరమో లేకపోతే వాటి గురించి విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం రాలేదు. ఆ విధంగా ఇది ప్యూర్ ఫామ్. అంటే అప్పటికి విశిష్ట అద్వైతము ఇలాంటివి కూడా ఉండకపోవచ్చు, లేదా వాటి గురించి పెద్దగా చర్చించి ఉండకపోవచ్చు. ఎందుకని అంటే చర్చ జరగకపోయి ఉండొచ్చు. కారణం వశిష్ఠుల వారు అద్వైత సిద్ధాంతమే. వశిష్ఠుల వారు కపిల మహర్షి వీళ్ళు కొన్ని సందర్భాల్లో తారసపడినట్టుగా ఇక్కడ యోగ వశిష్టంలో వస్తుంది అనుకుంటా. సో ఆ సిద్ధాంతం గురించి వీరికి తెలియదు అని మనం చెప్పలేము. ఎందుకంటే కపిలుడు తల్లి అయినటువంటి దేవహూతి, ఈ కపిల మహర్షి తల్లి దేవహూతికి ఆత్మబోధ చేస్తారు. ఆ ఆత్మబోధలో మళ్ళీ అద్వైతమే కనిపిస్తుంది. నాకు అలాంటి కొన్ని మిస్సింగ్ లింక్స్ అని చెప్పాలి. భాగవతంలో కపిల బోధ ఉంటుంది, దేవహూతికి చేసినట్టు, తల్లి అయినటువంటి దేవహూతికి చేసినటువంటి. అందులో పరమాత్మతత్వాన్ని చక్కగా విశదీకరిస్తారు. సో కానీ ఇక్కడ చూస్తేనే ఇదంతా ద్వైత పరంగానే ఉంది. చూద్దాం, మనం ఇంకొంత పరిశ్రమ చేస్తే కానీ ఆ లింక్స్ కానీ ఏంటి అనేటువంటిది బోధపడవు. బట్ ఇన్ ఎనీ కేస్ సాంఖ్య దర్శన శాస్త్రం అనేటువంటిది ఈ శాస్త్రపరంగా చూస్తే మాత్రం ద్వైత సిద్ధాంతం అంతవరకే ఉంది. సో ఈ 70 కారికల్లో అంటే ఇక్కడ 69 ఉన్నాయన్నారు. సో ఈ ప్రతిపాదించబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవే విషయాలు షష్ఠి తంత్రంలోని ప్రతిపాద్య విషయాలు, ముఖ్య విషయాలు. ఈ సాంఖ్య కారికలలో వ్యాఖ్యానం కానీ పరమత ఖండనం కానీ లేదు. షష్ఠి తంత్రం అనేటువంటిది సాంఖ్యశాస్త్రానికి పర్యాయపదం అని ఒక అభిప్రాయం విద్వాంసుల్లో. అలాగే ఈశ్వర కృష్ణుల వారు రచించినటువంటి కారికల్లో సాంఖ్యశాస్త్ర సారమంతా సంక్షిప్తంగా ప్రతిపాదించబడింది. అందుచేత వ్యాఖ్యానం కానీ పరమత ఖండనం కానీ ఇందులో చోటు చేసుకోలేదు. వ్యాఖ్యకారులు జనరల్గానే వ్యాఖ్యానం రాయటం అంటే ఏంటి, వ్యాఖ్యానం చెప్పటం అంటే ఏంటి, ఒక శ్లోకం గురించి వ్యాఖ్యానం చెప్పాలి, లేదా ఒక గ్రంథం గురించి వ్యాఖ్యానం చేయాలి. చేసేటప్పుడు ఏం చేస్తారంటే మూలంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కాకుండా వీళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే మూలంలో ఉన్నటువంటి దాన్ని లోపాలు ఇవి చెప్పుకుంటూ వీళ్ళ అభిప్రాయాన్ని కూడా జోడించడం, ఇది రెండో పద్ధతి. మూడోది ఏంటంటే మూలం గురించి పెద్దగా పట్టించుకోకుండా మూలం గురించి కొంచెం ఉటంకించి మొత్తం వీళ్ళ వ్యాఖ్యానము వీళ్ళ అభిప్రాయాల్ని జోడించడం. ఇలాంటి డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. అంటే ఎవరి మతి అనుసారం వాళ్ళు చెప్పేస్తుంటారు. అదే ఒక్క భగవద్గీత శ్లోకానికే ఎంతోమంది అర్థం చెప్పారు. కొన్నిసార్లు వీళ్ళు చెప్పిన అర్థానికి వాళ్ళు చెప్పిన అర్థానికి తేడాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తీకరించారు. అందుకని వ్యాఖ్యానాలు చదివి గ్రహించేదానికంటే కూడా వీలైనంత వరకు మూలాన్ని గ్రహిస్తేనే మనకి కోర్ సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. అందులోది భాగవతమైన అంతే, కోర్ చదవాలి. భారతం, మహాభారతం అదైనా అంతే. రామాయణం దైవవశాత్, దైవ అనుగ్రహంతో కానివ్వండి, ఏ కారణమైనా కానివ్వండి, ఆ మూలాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశం వచ్చింది. ఏదైతే చదవటం జరిగిందో అవన్నీ కూడా వీలైనంత వరకు వ్యాఖ్యానాలు చదవకుండా మూలాన్ని అధ్యయనం చేసేటువంటి అవకాశం, అదృష్టం కలిగింది. కాబట్టి ఎవరైనా కొన్ని విపరీత వ్యాఖ్యానాలు చేస్తే ఎందుకు వీళ్ళు ఇలా చెప్తారు అని చెప్పి మూలం రిఫరెన్స్ చెప్పగలిగే ఇది వస్తుంది కొన్ని. సో తమ వ్యాఖ్యానాలలో విషయ వివరణతో పాటుగా ఇతరుల అభిప్రాయాలను కూడా వివరిస్తారు. తమవే కాదు, ఇంకా వేరే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా, ఫలానా ఆయన ఇలా చెప్పారు, ఈయన కూడా ఇలా చెప్పారు, ఇలాంటివేవో వీళ్ళకి దానికి సపోర్టింగ్గా కావచ్చు, లేదా ఇంకొకలాగా కూడా చెప్పచ్చు. సో కానీ ఈ సాంఖ్య కారికల్లో మాత్రం ఉద్దేశం ఏంటంటే కేవలం విషయ ప్రతిపాదనే. మనం చదివినదంతా కూడా కోర్ సబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఇందులో ఇంకెక్కడ కూడా అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అది అలా కాదు, ఆయన అలా అన్నాడు, ఈయన ఇలా, ఏమీ లేదు. సో దీంతో ఏమవుతుందంటే ఇదేంటంటే వెనిలా వర్షన్ అనమాట. వెనిలా వర్షన్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఐస్ క్రీమ్ ఉంటుంది. ఐస్ క్రీమ్ మీకు ఏ ఐస్ క్రీమ్ ఇష్టం అంటే ఏం చెప్తారు? ఐస్ క్రీమ్ చాలామంది తినే ఉంటాం కదా, ఏదో ఒక ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుంది కదా. ఏది చాక్లెట్ ఐస్ క్రీమో లేకపోతే పిస్టాషో ఏదో ఉంటాయి ఫ్లేవర్స్, అవన్నీ ఫ్లేవర్స్. కానీ బేస్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది అదే ఉంటుంది. దాన్ని వెనిలా అంటారు.
వెనిలా అంటే ఏంటి, దానిలో ఎటువంటి ఫ్లేవర్ కలపలే. మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి, ఆ ఫ్లేవర్ కలిపేస్తాడు. పిస్టాష్ కావాలి, ఆ ఫ్లేవర్ కలుపుతాడు. అలాంటివి ఉంటాయి. సో ఇది ఏంటి, ఇది వెనిలా వర్షన్ అని. ఎందుకంటే ఇందులో ఇతరమైనటువంటి స్పైస్ యాడ్ చేయడం జరగల, ఇంకే స్పైస్ జరగల. సో అప్పుడు దాంట్లో లోపం ఏంటి, జస్ట్ అన్నం ఉందండి, అన్నము కూర పెట్టారు. అది అన్నం అనేటువంటిది వనిలా అంటే బేస్ వర్షన్, దానిలో ఎటువంటి కంటామినేషన్ లేదు. కూర కలుపుకొని తింటాం. ఒట్టి అన్నమే తినమంటే తినలేము. అంటే ఒక కర్రీనో ఒక చట్నీనో ఇంకేదో రసమో ఏదో కలిపితే అదొక ఆనందం, అది సరిపోతుంది. అది ఇంకా కొంత సరే కొంచెం పసుపు వేసి, అదే అన్నంలో కొంచెం పసుపు వేసి, కొంచెం ఇంకేదో వేసి చిత్రాన్నం అని చేశారు. రోజు తినేవాడికి అది నచ్చింది అంటాడు. ఇంతేకాదు ఇంకేవేవో చేస్తారు, మిక్స్డ్ రైస్ అంటారు, వెజ్ రైస్ అంటారు, ఇంకొక రైస్ అంటారు, ఇన్ని చేస్తారు. కానీ ఇవన్నీ ఫ్లేవర్స్, మూలం మాత్రం రైస్. సో మూలం రైస్ ఎప్పుడైతే ఉందో ఈ జనరేషన్ వాళ్ళకి ఓన్లీ రైస్ పెడితే ఎలా ఉంటుంది, నచ్చదు వాళ్ళకి. లేదు నాకు అది కావాలి, వెజ్ రైస్ కావాలి, లేదా ఇంకేదో కావాలి అడుగుతారు కదా. సో అంటే ఏంటి, సహజంగా ఫ్లేవర్స్ లేనప్పుడు ఏంటంటే అందరికీ నచ్చదు, రుచించదు. అది మంచి పదం, రుచించదు. సో అప్పుడేమవుతుంది, ఇలాంటి గ్రంథాలు చదివేటువంటి వాళ్ళకి ఎక్కడికో తీసుకెళ్ళిపోయినట్టు, ఎక్కడికో కాస్త నాకు ఇది కొత్తగా ఈరోజు చూసినట్టుందండి అంటాడు. కొత్తగా చూడండి, నువ్వుగా ఉంటే ఇంకా కొత్తగా చూసేది ఏముంటుంది. అలా నచ్చదు. నువ్వు ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ ఒక ఫ్లేవర్ రావాలన్నమాట. ఫ్లేవర్ వస్తే వాడికి ధ్యానం మీద ఆసక్తి కలుగుతుంది. అలా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మా గురుగారు ఇప్పుడు కూడా అలా చెప్పారు, బేస్ వర్షన్ పట్టుకో, నువ్వుగా ఉండటానికి ఫ్లేవర్స్ అనేది అలా ఉంటుంది. స్వామీజీ ఆ టాపిక్ మళ్ళీ వద్దాం దానికి. సో ఇవన్నీ ధ్యానంకి సంబంధించి ఇతరమైనటువంటి కొంచెం అట్రాక్టివ్ చెప్పాలి. నువ్వు ధ్యానం చేస్తుంటే 4 రోజుల తర్వాత ఇలా వస్తుంది, 10 రోజుల తర్వాత అలా కనిపిస్తుంది అని చెప్పాడు అనుకోండి, ఆహా అని చెప్పి మొదలు పెడతారు. ఈ కాలంలో చాలామంది ధ్యానం పట్ల ఆకర్షితులయ్యేటువంటి వాళ్ళకి ఇలాంటివి మోటివేషన్ అనమాట. అవి దొరుకుతాయి, అదే నచ్చుతుంది కూడా. అవేం లేకుండా నాయన నువ్వు ధ్యానం చేస్తే నువ్వుగా ఉంటావు అని చెప్పి ఇంక నువ్వు ధ్యానం చేయమంటే ఎవరు వస్తారు, ఎవడో ఒక్కడు వస్తాడు అంతే. నేనుగా లేనా అని కూడా ఆలోచించాడు, నేనుగానే ఉన్నాను అని వెళ్ళిపోతాడు అంతే. సో చదివేటువంటి వాళ్ళకి ఇవి ఒక మంచి ఎగ్జైట్మెంట్, డోలాయమానం చేయమంటే ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక ఆకర్షణ కలిగించడం. రెండోది ఏంటంటే కన్ఫ్యూజ్ కూడా చేస్తాయి. వ్యాఖ్యానాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మూలం మర్చిపోతాము. ఈ వ్యాఖ్యానాల్లో పడి ఏదో అసలు గందరగోళ స్థితి వస్తుంది. అది కాదు ఇది కాదు, అదొక అడ్వాంటేజ్. బట్ అట్ ద సేమ్ టైం అవి ఏమీ లేకపోతే చాలామందికి చదివే వాళ్ళకి నచ్చదు, అది పట్టుకోదు మనసుకి. సో ఖండన మండనాదులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇద్దరు చేరారు అనుకోండి, వాడు ఇలా అన్నాడు అనగానే ఏమన్నాడు, అమ్మగారికి బాగా అర్థమైపోయింది. సో ఖండన మండదులు అంటే ఇలాంటి అట్రాక్షన్స్ ఏమి ఉండవు. సో శాస్త్రవేత్తలకు ఆనందాన్ని కలిగిస్తాయి కానీ సామాన్యులకు కాదు ఇవన్నీ. అంటే ఏంటి, ప్యూర్ ఫామ్లో ఉంటే శాస్త్రవేత్తలకు ఆనందం కానీ సామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళకి ఇవేమి లేకపోతే ఏముందండి, ఎంతసేపు చెప్పినా తత్వం అంటారు, గాలి అంటారు, అగ్ని అంటారు, వాయువు అంటారు, భూమి అంటారు, అంతకే అదే తెలిసిందేగా ఇదంతా. సో అందుచేత ఈ ప్రకరణ గ్రంథాలని వీటిని ప్రకరణ గ్రంథాలు అంటారు. అంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ మీద ఇది చెప్పినటువంటిది కాబట్టి. సో ఇలాంటివి రచించినటువంటి ఈశ్వర కృష్ణులు ఇలాంటి వాళ్ళ పేరు కూడా చాలామందికి తెలియదు. ఈ సాంఖ్యకారికలు పట్టుకునే వరకు మాకు తెలియదు. సో వీళ్ళకి అంత పెద్దగా పాపులారిటీ ఉండదు. రెండోది ఇలాంటి ప్యూర్ ఫామ్లో అందించినందుకు యాక్చువల్గా వీళ్ళు చిరస్మరణీయులు. అండ్ ఇంకొకటి, సాంఖ్య దర్శనం కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు. అంటే పనిని చేయొచ్చు, కర్మని ఆచరించవద్దు అని చెప్పలేదు. కర్మని ఆచరించాలి కానీ తగిన విధంగా ఉండాలి. అందువల్లనే సాంఖ్యులు ముఖ్యమైనటువంటిది ఏంటి ప్రతిపాదన, సాంఖ్య దర్శనంలో ముఖ్య ప్రతిపాదన జ్ఞానమే మోక్షము. తత్వజ్ఞానం కంటే వేరుగా మోక్షం ఇంకెక్కడుంది? మనకే తెలియకుండా మనలో పనిచేసేటువంటి అంతఃకరణ స్వరూపము
జ్ఞానేంద్రియ కర్మేంద్రియ స్వరూపం మన కళ్ళ ముందు తీసుకొచ్చి చూపిస్తుంది సాంఖ్య దర్శనం. ఓహో, అంతఃకరణం, మనస్సు, బుద్ధి కొంత స్టేజ్ దాటిన తర్వాత ఒక ఆలోచన రాగానే ఇప్పుడు మనస్సు పనిచేయటం మొదలుపెట్టింది. నెక్స్ట్ దాని గురించి విచారణ జరుగుతూ ఉంటే అంటే ఇది అహంకారం పనిచేస్తుంది, ఇది నిశ్చయిస్తుంది, ఇది బుద్ధి, ఇలా చేయగలిగేటువంటి సాధన చేయగా అటువంటి స్థితి వస్తుంది. సో మొదటి స్టెప్ దగ్గర ఆపేయడం అనుకోండి, మిగతా వాటిని విశ్రాంతిగా ఉంచి ప్రోగ్రెస్ అవ్వచ్చు. సో మనలోనే పనిచేసేటువంటి అంతఃకరణ స్వరూపము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క స్వరూపము మన కళ్ళ ముందు పరిచి చూపిస్తుంది ఈ సాంఖ్య దర్శనం. సత్వరజస్తమో గుణాలు, వాటి కార్యాలు వివరించింది. మనం ఇంకా సంక్షిప్తంగా చెప్పుకున్నాం కానీ దాని మీద గంటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఈ దర్శనం మనని మనకే చూపించేటువంటి దర్శనం, దర్శింపచేస్తుంది కాబట్టి దర్శన శాస్త్రం అని కూడా అన్నారు. దీనిలోని శాస్త్రీయ ప్రక్రియ సార్వజనీనము, త్రైకాలికం, అన్ని కాలాలు కూడా శాస్త్రీయంగా సశాస్త్రీయంగానే ఉంది. కానీ ఒకటి గమనిస్తే పెద్దగా ఆర్గనైజ్డ్ లేదు అని ఒక విమర్శ కూడా ఉంది సాంఖ్య దర్శనంలో. విశ్లేషణ, విమర్శ అనే కంటే పెద్దగా ఆర్గనైజ్డ్ అంటే ఒక వెల్ ఆర్గనైజ్డ్ చాప్టర్స్ అంటే ఇన్ని చాప్టర్స్, ఇన్ని సర్గలు అలా ఉండదు, ఏదో సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళిపోయింది. సో అంతా చెప్పేసాము. ఇప్పటికీ ఫలస్థుతి కూడా అయిపోయిన తర్వాత గ్రంథాన్ని, ఏ గ్రంథమైనా కూడా ఆరంభించేటప్పుడు మంగళాచరణం చేస్తారు. రోజు మనం గురుస్థితితోటి మంగళాచరణం చేసుకుంటున్నాము. గ్రంథాన్ని విరమించేటప్పుడు ఉపసంహార క్రమం ఉంటుంది. ఆ ఉపసంహారమే ఇది. సాంఖ్యం కపిల మునినా ప్రోక్తం సంసార విముక్తి కారణం హి తత్రైతాః సప్తతిరార్యాః భాష్యం చాత్ర గౌడపాదకృతం. అంటే కపిలముని ప్రోక్తం, ఇది ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. దీని యొక్క రిజల్ట్ ఏంటంటే సంసార విముక్తికి కారణము. సప్తతిరార్యాః, సప్తతి అంటే 70, ఆర్యాః అంటే ఆర్యా ఛందస్సులో వచ్చినటువంటిది. మరి భాష్యం కూడా అత్ర అంటే ఇందులో పొందుపరచబడింది, అది కూడా చెప్పుకున్నాం. గౌడపాదాచార్యుల వారి యొక్క భాష్యము. సో కపిల మహర్షి చే చెప్పబడినటువంటి ఈ సాంఖ్య దర్శనము భవబంధాలను తొలగిస్తుంది. 70 కారికలు ఆర్యా ఛందస్సులో ఉన్నాయి. భాష్యం గౌడపాదాచార్యుల వారు అందించారు. 3 రకాలు ఉంటుంది వ్యాఖ్యానం అనేటువంటి. 3 రకాలు. ఒకటి సూత్రం, రెండోది భాష్యం, మూడోది వార్తికం. గౌడపాదుల వారిని రాసినటువంటిది వార్తికలు అని కూడా అంటారు. సో సూత్రం, భాష్యం, వార్తికలు, ఇది మాండుక్య ఉపనిషత్తుకి రాసినటువంటి వాటిని వార్తికలు అని కూడా అంటారు. వ్యాఖ్యానం 3 విధాలు. సూత్రం అంటే సూచించేటువంటిది, అంటే విస్తారంగా దాని గురించి వివరణ ఇవ్వదు, సూచిస్తుంది. సూర్యోదయం అయ్యేటువంటిది తూర్పు దిక్కు అంటుంది. అంటే దిక్కులు 8 ఉంటాయి, సూర్యోదయం అయ్యేది తూర్పు అని చెప్తుంది. అంతే తప్ప దాని గురించి ఇంకా పెద్దగా నీకు ఎదురుగుండా కొండ అంత విశ్లేషణ అదంతా ఏముండదు. అదే సూత్రం. దీన్నే ఒక సూత్రాన్ని సూత్రీకరించి చెప్తే ఎలా ఉంటుందంటే, అల్పాక్షరమసందిగ్ధం సారవత్ విశ్వతోముఖం అస్తోభమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుహు. అల్పాక్షరం అంటే పరిమిత అక్షరాలతో ఉంటుంది. సూత్రం అంటే ఒక 10 పేజీలు ఉంటే దాని సూత్రం అనరు. ఫార్ములా అంటారా? ఒక 10 పేజీలు ఉంటే ఫార్ములా అంటామా? అనము. ఏదో E=mc² అంటే ఇది ఒక ఫార్ములా అంటాం. చిన్నగా చెప్తుంది E=mc², ఇది సూత్రము, ఫార్ములా ఒప్పుకుంటాం. అదే ఈ అంటే ఎనర్జీ డిఫైన్స్, ఎనర్జీస్ ఫాలోస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్స్, ఎనర్జీస్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఇవంతా చెప్పుకుంటూ వచ్చి నో దిస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ గురించి డెఫినేషన్ అంతా చెప్పేసేసి అంతా 10 పేజీలు చెప్పిన తర్వాత దాని ఫార్ములా అంటారు. దాన్ని ఏమంటారు? దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటాం. సో అల్పాక్షరం, అసందిగ్ధం, అందులో మళ్ళీ యాంబిగ్యూటీ ఉండదు. యాంబిగ్యూటీ అంటే అని అంటే ABCDE, ఎల్కేజీ వాడికి చూపిస్తే ABCDE అనే తెలుస్తాడు వాడు. కానీ దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడికి అంటే ఎనర్జీ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ సింబల్ కాల్డ్ E, మాస్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ సింబల్ కాల్డ్ M, కాన్స్టెంట్ C, ఇదంతా చెప్పుకుంటాం. సో అలాంటి
అంతవరకు పరిజ్ఞానం వచ్చిన తర్వాతనే వాడికి ఆ సూత్రం గురించి అర్థమవుతుంది. బేసిక్గా ఎవరికంటే వాళ్ళకని కాదు, ఆ మాత్రం పరిజ్ఞానం వచ్చిన తర్వాత వాడికి డౌట్ ఉండదు, ఈ అంటే ఎనర్జీనే, అంతే తప్ప ఈయన చూసి ఎప్సిలాన్ అనడు, లేకపోతే ఇంకొకటి ఎలిఫెంట్ అనడు. అందుకని అసందిగ్ధత ఉండదు. అల్పాక్షరం అసందిగ్ధం. సారవత్, E=mc² బోల్డ్ అంత సారం అంతా కూడా అందులో ఇమిడ్చి పెట్టాడు. సారవత్ అంటే అది. విశ్వతోముఖం, ఇక్కడ పనిచేసింది ఇంకొక చోట పనిచేయదు. అంటే ఇండియాలో ఇది E=mc² అండి, కానీ అమెరికాకి వెళ్తే E=mc² కాదు, సమ్ P=QR² అన్నాడు అనుకోండి, దాన్ని సూత్రము అని యూనివర్సల్గా అనిపించుకోదు. సందేహానికి తావులేదు. చెప్పదలిచినటువంటి విషయ సారాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ దేన్నైతే చెప్పదలుచుకున్నారో ఆ విషయ సారం. వ్యర్థ పదాలు ఉండవు. E=mc² ఇంకా వ్యర్థ పదం ఏంది, అందులో నుంచి కట్ చేసేది ఏముంది? ఉదాహరణ ఇది. అలాగే ప్రతి ఫామ్లోనూ ఉంటాయి, అందులో వ్యర్థ పదాలు ఉండవు. వ్యర్థ పదాలు చేరినాయి అనుకోండి, అది సూత్రం ఎఫెక్టివ్గా ఉండదు, దోషాలు ఉండదు. ఇది సూత్ర లక్షణం. మరి భాష్యం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ సూత్రాలకు ఉదాహరణ చెప్పాలనుకోండి, ఇప్పుడు సాంఖ్య దర్శనంలో సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, పాతంజలి యోగ దర్శన సూత్రాలు, జైమిని సూత్రాలు పూర్వమీమాంసలు, ఇలా వీటినన్నింటినీ కూడా సూత్రాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి దాన్ని అర్థం చేసుకోవాలి మన స్థాయి వాళ్ళకి, లేదా మనకంటే కొంచెం ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళైనా కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళ కోసం భాష్యము. ఆ భాష్యం అంటే ఏంటి? సూత్రార్థో వర్ణ్యతే యత్ర పదైః సూత్రానుకారిభిః స్వపదాని చ వర్ణ్యంతే భాష్యం భాష్యవిదో విదుః. అంటే ఈ వివరణలో వీళ్ళు కొన్ని పదాలు వాడతారు. సూత్రంలో E=mc² ఉంది, ఈ అంటే ఎనర్జీ అన్నాడు, ఎనర్జీని గురించి వివరిస్తాడు. ఎనర్జీ అంటే ఏంటి? ఎం అంటే మాస్, అంటే మాస్ గురించి కూడా కొంత వివరిస్తాడు. అంటే దాన్ని చదివేటువంటి వాడికి స్పష్టంగా ఈయన ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఆయనకి అర్థం కావాలి. అంతేకాకుండా అందులో ఉన్నటువంటి పదాలే కాకుండా కొన్ని కొత్త పదాలని తను ఇంట్రడ్యూస్ చేస్తాడు భాష్యం చెప్పేటప్పుడు. ఆ భాష్యంలో ఆ పదము యొక్క అర్థం తెలియలేదనుకోండి, చదివేటువంటి వాడికి దాని మీనింగ్ తెలియదు, పర్పస్ కాదు. అందుకని ఆ పదానికి కూడా వివరణ ఇస్తాడు. తను ఇంట్రడ్యూస్ చేసిన పదాలకి, సూత్రంలో ఉన్నటువంటి పదాలకి కూడా భాష్యము వివరణ ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ భాష్యకారునిదే. అందుకని శంకర భాష్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆయన ఏదైనా ఒక పదం వాడారు అంటే సూత్రంలో ఉన్నటువంటి పదాన్ని ఒక వివరణ ఇస్తారు. అందులో ఏదైనా ఒక పదం కష్టంగా అనిపించింది, అర్థం కాదు అనిపించేటువంటి దానికి కూడా ఆయన వివరణ ఇస్తారు, ప్రతి పదానికి కూడా అలా. అది శంకర భాష్యంలో. సో సూత్రాల వలె ఉండేటువంటి పదాలతో సూత్రార్థాన్ని వర్ణిస్తూ అవసరమైన చోట తన పదాలను కూడా చేర్చి విస్తృతంగా అంటే వాటి వివరణ కూడా ఇస్తూ వర్ణించటమే భాష్యం. తర్వాత వార్తికం. వార్తికం అంటే సూత్రాలలో ఉన్నదాన్ని సరిదిద్దుతూ చెప్పటం. అంటే ఇందులో నుంచి కొన్ని ఏదో బెటర్ ఉంటే బాగుంటుంది, ఇంతకంటే బెటర్ ఉంటే అంటే ఇంతకంటే డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ డిఫరెన్స్ అనేటువంటిది ఏంటి? ఇందులో ఉన్నదానికంటే కూడా కొంచెం కొత్తవి యాడ్ చేయటమో, లేకపోతే ఇందులోంచి తగ్గించటమో, మీనింగ్ బెటర్ మీనింగ్ వస్తుందనో ఏదో ఉద్దేశం ఉంటుంది. వాటిని వార్తికలు అంటారు. అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పినటువంటి దాన్ని ఇంకొకలాగా చెప్తాడు, అంతే తేడా. సో ఉక్తానుక్త దురుక్తానాం, ఉక్త అనుక్త దురుక్తానాం చింతాయత్ర ప్రవర్తతే తం గ్రంథం వార్తికం ప్రాహుర్వార్తికజ్ఞ మనీషిణః. చెప్పినవి, చెప్పనివి, సరిగ్గా చెప్పనివి ఇవన్నీ పరిశీలించి రాసేటువంటి వ్యాఖ్యానాన్ని వార్తికం అంటారు. వ్యాఖ్యానమే సూత్రానికి వ్యాఖ్యానం. అంటే ఇందులో చెప్పింది, ఇందులో చెప్పనిది, ఇందులో సరిగ్గా చెప్పండి, ఇవన్నీ పరిశీలించి రాస్తే, వ్యాఖ్యానం రాస్తే దాన్ని వార్తికం అంటారు. ఇంకోలా చెప్పాలంటే భాష్యం అంటే ఏంటంటే విద్యార్థులకు పాఠం చెప్పడం లాంటిది. పాఠం ఉంది, దాన్ని ఉన్నట్టుగా చదివేసేసి అబ్బాయి ఈరోజు పాఠం అయిపోయిందని చెప్పాడు అనుకోండి, అలా చెప్తారమ్మా? చెప్పరు. ఆ పాఠాన్ని వివరించి దానికి మళ్ళీ కొత్త కొత్త అంశాలు జోడించి, అడవి అనగానే ఒక అడవి ఉంది, అడవిలో చెట్లు ఉన్నాయి, ఇది పాఠం 1వ క్లాస్ వాడికి. ఇంత చెప్పొదిలేస్తే అయిపోయిందా? అడవి అంటే అందులో ఇవి ఉంటాయి, అవి ఉంటాయి, చెట్లు ఉంటాయి, చేమలు ఉంటాయి, పులులు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, ఇంకా తపస్సు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఈ కాలంలో ఉండకపోవచ్చు. ఇవన్నీ చెప్పుకుంటూ చెప్తే అంత చిన్న 1వ తరగతి పిల్లవాడు కూడా పులి అనగానే ఇలా చూస్తాడు, నిద్ర వస్తూ ఉంటుంది. అదర్వైజ్ ఇలా ఊతుంటాడు. పులి వచ్చింది అనగానే ఇలా చూస్తాడు. సో అది పాఠం చెప్పినట్టుగా భాష్యం అన్నమాట. అంటే కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ చెప్తారు దాన్ని వివరించేటప్పుడు. ఈ గ్రంథంలో వివరణ అన్న చోట గౌడపాదుల వారి భాష్యాన్ని ఆధారంగా చేసుకొని వ్రాయబడిన వ్యాఖ్యానము.
ఇది. సో ఇంతటితోటి సాంఖ్యకారికల యొక్క ఆంధ్ర వ్యాఖ్యానం సమాప్తం అభవత్. శాంతి మంత్రం చెప్పుకొని డౌట్స్ ఏముందంటే అప్పుడు మాట్లాడదాం. డౌట్స్ చెప్తాను. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ఓం.